సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ దోలగా ఉంది సినిమా. సూపర్ మూవీ నిజంగా నాకు అదిరిపోయింది సినిమా అదిరిపోయింది. అక్కడ పవన్ కళ్యాణ్ కావాలి, ఇక్కడ ప్రభాస్ అన్న కావాలి. జై జనసేన జై ప్రభాస్ అన్న. నాకు తెలిసి రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. మ్యాక్స్ మన నార్త్లో కూడా మంచి క్రేజ్ ఉండే అవకాశం ఉంటుంది. మూవీ అయితే 100% హిట్ అన్న, ఆస్కార్ వస్తుంది. డైరెక్ట్ అశ్విని గారు ఎక్కడ ఉన్నారో అర్జెంటుగా నాకు నెంబర్ ఇస్తే అతను కాల్ చేస్తాను. ప్రభాస్ ఇంకొక కర్ణుడి రూపంలో ఒక ట్విస్ట్లో వస్తారు, రథం మీద వస్తారన్నమాట. అది మాత్రం పీక్స్లో ఉంది. బుజ్జి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లాస్ట్. సినిమా గురించి మీ ఇన్నర్ ఫీలింగ్? చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. ప్రభాస్ ఎంట్రీ చాలా బాగుంది, క్రేజీ అసలు. చాలా కట్అవుట్ చూసి పడిపోయాం ఇంకా అందరు ఫ్లాట్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ దోలగా ఉంది సినిమా. నిజంగా చెప్పాలంటే ప్రభాస్ ఎంట్రీ కానీ, ప్రభాస్ ఫైటింగ్స్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ, కామెడీ కానీ, టైమింగ్ కానీ వేరే లెవెల్ అసలు. మళ్ళీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇంకా చూడలేము, ఇంకా రాదు కూడా. తర్వాత కూడా వేరే లెవెల్లో ఉంటుంది. వి ఆల్ లవ్ ప్రభాస్ ఏ లాట్. సినిమా మాత్రం వేరే లెవెల్లో తీసాడు. అగైన్ మళ్ళీ ఇలాంటి సినిమా కల్కి 2 కూడా చాలా 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 బాగుండాలని మాత్రం మేము చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం. ప్రతిదీ ప్రభాస్ యాక్టింగ్, సీన్స్, ప్రతిదీ ఫైటింగ్, ఓవరాల్ మొత్తం సినిమా అంతా చెప్తున్నాను కదా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. డై హార్ట్ ఫ్యాన్ ఫర్ ప్రభాస్. సినిమా మాత్రం అదిరిపోయింది నిజంగా చెప్తున్నాను. అక్కడ పంజాబీ సాంగ్ అయితే నాకు నిజంగా దెమ్మ తిరిగిపోయింది. 3D గ్లాసెస్తో అంటే ఒక గుర్తుతే నిజంగా నా ఎఫెక్ట్ వస్తుంది లోపల, ఏదో గుర్తుతున్నట్టు. ఆ 3D గ్లాసుల్లో అదిరిపోయింది సినిమా, చాలా బాగుంది. అది లాస్ట్ సీన్లో అమితాబ్ బచ్చన్ ప్రభాస్కి ఫైట్ అవ్వనప్పుడు ఉంటుంది కదా ఒక సీన్, ఆ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది 3D స్పెట్స్లో చూసాం? అది ఇలా గుద్దుతుంటే అంటే 3D ఎక్స్పీరియన్స్ అంటే ఇలా గుద్దుతే అది మన మొహం మీద వచ్చేసినట్టు ఫీలింగ్ వస్తుంది. అది ఏ సినిమా నుంచి అర్థం కాదు. అంటే కల్కి మూవీ అంటే సూపర్ మూవీ నిజంగా నాకు అర్థమైపోయింది సినిమా అదిరిపోయింది. ఇండియన్ కల్చర్ అంతా అర్థమైంది. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ బాగుంది, ప్రభాస్ యాక్టింగ్ బాగుంది, దీపికా యాక్టింగ్ కూడా బాగుంది. సూపర్ ఆల్ సినిమా అంటే చాలా బాగుంది. ఎన్నో క్లాస్ చదువుతున్నావు బాబు? 5th చేస్తుంది, 5th ఏ అన్న. చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కొత్త యూనివర్స్ కదా క్రియేట్ చేసిందంత నాగశ్విని. సో ఇంట్రడక్షన్ మనం ఆ క్యారెక్టర్లోకి సినిమాలోకి వెళ్ళడానికి ఫస్ట్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు వరకు చూసిన సినిమాలు అన్నీ వేరే, ఇది వేరే. సో ఇది మనకి మొత్తం క్యారెక్టర్లు, స్టోరీ, ఎవరు, ఇక్కడ ఉన్న 3 కంట్రీలు మొత్తం అవన్నీ అర్థం అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ హాఫ్లో. సో సెకండ్ హాఫ్కి వెళ్ళబోతుకి మనకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం స్టోరీ అర్థమవుతుంది, ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు ఏం చేయాలి. సో 3 స్టోరీలు అర్థమవుతాయి. సో దాని ప్రకారం మనకి అలాగ మెల్లగా సెకండ్ హాఫ్ నుంచి మనం సినిమాలోకి వెళ్ళిపోతాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పీక్స్లో ఉంది. నెక్స్ట్ పార్ట్ 2 చూడడానికి మాత్రం పక్క మంచి ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా ఉంది. మీకు మూవీలో ఏ సీన్ నచ్చింది? లాస్ట్లో ఒక్కసారిగా ఒక స్టిక్ పట్టుకొని ప్రభాస్ అనేవాడు ఒక లీవ్ అనేది వచ్చి స్టిక్ మీద పడుతుంది. ఆ లాస్ట్ ఒక 10 minutesలో ప్రభాస్ ఇంకొక కర్ణుడి రూపంలో ఒక ట్విస్ట్లో వస్తారు, రథం మీద వస్తారన్నమాట. అది మాత్రం పీక్స్లో ఉంది. బుజ్జి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. లాస్ట్ మధ్యలో చిన్న ప్రభాస్ ఫన్నీ చేయడం, అబ్బాయిడు మళ్ళీ వచ్చాడు రా బాబు అనుకుంటూ. సో వాళ్ళిద్దరు కామెడీగా ఉంది. ఎన్నిసార్లు కొట్టినాడు మళ్ళీ వస్తున్నాడు ఎట్రా బాబు. ప్రభాస్ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు వరకు రిలీజ్ అయిన ప్రభాస్ గారి సినిమాల్లో ఈ సినిమాకి మీరు ఏ స్థానం కల్పిస్తారు మీరు? ఇది సూపర్ బాగుంది. అన్నిటికన్నా ఇది బెస్ట్ అనుకోవచ్చు. ప్రభాస్ కెరీర్లో బెస్ట్ అనుకోవచ్చు. సో చాలా బాగుందండి సినిమా. బాగుందన్న. అంటే పురాణాలు ఇది కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. అంటే స్పాయిలర్ చెప్పకూడదు కానీ బాగుంది సినిమా అయితే బాగుంది. మీకు నచ్చిన సన్నివేశం ఏంటి? అంటే మెయిన్ అదే పురాణాలు లింక్ చేసి ఐ థింక్ ఇది ఇంకా స్టార్టింగ్లో ఉంది. దీంతో ఇంకా యూనివర్స్ బిల్డ్ చేసేలా ఉన్నారు. చిన్న వాళ్ళని మిగతా స్టార్ హీరోస్ని చూపించారు కానీ మేబీ వాళ్ళకి ఫుల్ లెంత్ క్యారెక్టర్ నెక్స్ట్ ఇస్తారేమో. ఓవరాల్గా అయితే చాలా బాగుందనియా. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఇంట్రడ్యూషన్ వెళ్ళడానికే కొంచెం టైం పడుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం అమేజింగ్ ఉంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకున్ చాలా వన్ మ్యాన్ షో అనుకోవాలి. ప్రభాస్ గారు కూడా యాక్టింగ్ కూడా బాగుంది. సినిమా మొత్తం ఓవరాల్గా సెకండ్ పార్ట్ 2లోనే మొత్తం చూడాలి మనం. మహాభారతం మొత్తం నీట్గా చక్కగా స్టోరీ టెల్లింగ్ అంతా బాగుంది. ఇప్పటి వరకు ప్రభాస్ గారు రిలీజ్ అయ్యే చాలా సినిమాలు, ఆ సినిమాతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు వరకు తీసిన సినిమాలకు కంపేర్ చేసుకుంటే ఇది ఒక మెట్టు ఎక్కే విధంగానే ఉంది.
డైరెక్టర్ నాగవంశీ చాలా నీట్గా తీశారు, చాలా పర్ఫెక్ట్గా తీశారు సినిమా మొత్తం. ఏ కొత్త ప్రపంచానికి మన తెలుగు జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉందో తప్ప ఇంకా మనకి చూడవసరం లేదు. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ. టాలీవుడ్ని పైకి తీసుకొచ్చి ఒక మెట్టు ఎక్కించారనే చెప్పాలి. మొన్నటి వరకు త్రిపురాలతో ఒక కాస్త ఆస్కార్ అవార్డు ఎలాగైతే వచ్చిందో దీనికి ఖచ్చితంగా ఇంకా ముందుకే వెళ్తుందని నేనైతే వస్తుంది. పక్కా ఇంటెలిజెంట్గా చెప్తున్నాను నేను. మూవీ అయితే 100% హిట్ అన్న. ఆస్కార్ వస్తుంది ఖచ్చితంగా. ఒక మన తెలుగు జాతిని బయటికి పంపించే విధంగా ఉంది మూవీ అయితే. హాలీవుడ్కి తీసుకోలేదు. మహేష్ సినిమా అయితే సూపర్ అన్న, సూపర్ హిట్ సినిమా. ఫైట్స్ బాగున్నాయి అన్న సినిమాలో, స్టోరీ కూడా బాగుంది. అమితాబ్ బచ్చన్కి తర్వాత మన ప్రభాస్కి ఉంటుంది సెకండ్ హాఫ్లోనే ఒక ఫైట్, దాదాపుగా 20 minutes ఉంటుంది. ఫుల్ యాక్షన్ చాలా బాగుంది. ఇద్దరు ఓవరగా యాక్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ ఒక పోటీగా నటించారు, చాలా నీట్గా ఉంది. దీపికా పదుకుని కాపాడే విషయంలో కానీ ఏ విషయంలోనైనా చాలా చక్కగా ఉంది. చూడవసరం లేదని బాగానే ఉంది. 2 కోసం వెయిటింగ్ చేస్తున్నాం ఫ్యాన్స్ ఓవరాల్గా. ఓకేనండి. మేము పవన్ కళ్యాణ్ అభిమానులు, కానీ సినిమా చాలా చాలా చక్కగా ఉంది. డైరెక్ట్ అశ్విని గారు ఎక్కడ ఉన్నారో అర్జెంటుగా నాకు నెంబర్ ఇస్తే అతను కాల్ చేస్తాను. ఉంది హాలీవుడ్ లెవెల్ సినిమా. అండ్ ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ ఇదైతే మాత్రం పెట్టిన ప్రతి రూపాయికి వర్త్. మీకు సినిమాలో నచ్చిన సీన్ ఏంటి? నచ్చింది క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. క్లైమాక్స్ పోర్షన్ అండ్ ఇంట్రొడక్షన్ పార్ట్ అయితే చాలా బాగా తీశారు. అదంతా కూడా కంప్లీట్ హాలీవుడ్ లెవెల్లో ఉంది మనకి. ఫైట్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్లో ఒక పోర్షన్ ఉంటుంది అనమాట. అమితాబ్ బచ్చన్, మనకి అశ్వత్థామ, ప్రభాస్, అదైతే మరి ఇంకా వేరే లెవెల్. మొత్తం ఇప్పటికైతే నాకు తెలిసి రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయి. మ్యాక్స్ మన నార్త్లో కూడా మంచి క్రేజ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలకి అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా లైక్ చేస్తారు సినిమాని. బాగుంది. థ్యాంక్ యూ. అన్నది సూపర్ డూపర్ హిట్. అన్న గురించి మనం ఏం మాట్లాడక్కర్లేదు. కానీ ఒక ఆదపురుష కానీ సల్లారు ఒక వెత్తు, ఆ రెండు కలిపితే ఎలాగుంటుందో ఆ రెండులో కలిపి ఒక వెత్తు. ఇది కలికి 2898 అంటే అది ఉన్నదే ఫ్యాన్సీ నెంబరు. అది నెంబర్ 1. దానికి ఇప్పటికి వచ్చి వేసినంటే ఇప్పుడు అన్ని ఫీల్డ్లోనేమొచ్చి నేను ఎప్పుడైనా సరే నేను ఏ ఫీల్డ్లో అయినా సరే గొడవల్లో కానీ ఫైట్లో కానీ నేను ఓడిపోయినది లేదు. ఈ ఫైట్లో కూడా నేను ఓడిపోయినది ఉండదు. ఇది మటుకు కరెక్ట్గా నేను చెప్తాను. తను ప్రభాస్ అన్న సూపర్ డూపర్ ఇంటర్నేషనల్ పాన్ ఇండియా మూవీ. ఇతని గురించి మనం చెప్పక్కర్లేదు. సూపర్ డూపర్ హిట్. దానికోసం నేను ఇప్పటికీ నేను కటవలు గిడ్లు కట్టుకొని 30,000 40,000 ఎట్టి కట్టేది. ఇంకా కూడా ఈ ఇంకొక వారం 2 రోజులు చూస్తాను. ఇది కూడా ఇదైతే మళ్ళీ కూడా భీమవరంలో కాదు, ఇది కాదు, ఇక్కడ కాదు, నేను వైజాగ్లో కాదు, నేను ఇంకా కటవలు కట్టి చేస్తాను. నేను పక్కన నేను చేస్తాను. ప్రభాస్ అన్న మనకు కావాలి. అక్కడ పవన్ కళ్యాణ్ కావాలి, ఇక్కడ ప్రభాస్ అన్న కావాలి. జై జనసేన, జై ప్రభాస్ అన్న.